శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత మొదటి అధ్యాయము. అర్జున విషాద యోగము. ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు, సంజయ, ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో యుద్ధము చేసేందుకు సమకూడుకొనిన నా దుర్యోధనాథులను ఆ పాండవులను ఏమి చేశారు? సంజయుడు చెబుతున్నాడు, ధృతరాష్ట్ర మహారాజా, మరి కాసేపటిలో యుద్ధము ప్రారంభమవుతుంది అనగానే నీ కొడుకైన దుర్యోధనుడు పాండవుల సైన్య వ్యూహమును చూసి ఆచార్యులైన ద్రోణుణ్ణి సమీపించి ఇలా అన్నాడు, ఆచార్య, బుద్ధిశాలి మీ శిష్యుడైన ద్రౌపద నందనుడగు దృష్టమునిచే వ్యూహాకారంగా తీర్చబడిన పాండవ సైన్యాన్ని చూడండి. ఆ పాండవ సైన్యంలో భీమార్జునులకు ఏమాత్రము తీసిపోని వారైన వ్యూధాన, విరాట, ద్రౌపదాదులు మరియు దృష్టకేత, శేకితాన, కాశీరాజ, పురుచిత్తు, కుంతిభోజ, సైభ్యాధులు, యుధామన్యుడు, ఉత్తమౌషుడు, అభిమన్యుడు, ద్రౌపది తనయులైన ఉప పాండవులు మొదలైన వారంతా కూడా వారి పక్షాన మహారథులే. 10,000 మంది విలుకాండ్రతో ఏకాకిగా ఏకకాలంలో యుద్ధము చేసి గెలవగల వీరుడు బ్రహ్మణోత్తముడైన ద్రోణాచార్య, ఇక మన సైన్యములో ఉన్న మహావీరులను చెబుతాను విను. మీరు భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తి, జయద్రథుడు మరియు నా కొరకు తమ ప్రాణాలనైనా విడవగలవాళ్ళు, అస్త్రశస్త్ర సంపన్నులు, యుద్ధ విద్య విశారథులను అయిన అనేక మంది ఇతర సూర్యులు మన వైపున ఉన్నారు. అపరిమితమైన మన సైన్యము భీష్ముడిచే రక్షింపబడుతూ ఉంది. పరిమితమైన పాండవ సైన్యము భీముడి సంరక్షణలో ఉంది. కాబట్టి మన పక్షాన గల మీరందరూ కూడా మీ నిర్ణీత స్థానాలను విడవకుండా నిలిచి మన నాయకుడైన భీష్ముడిని రక్షిస్తుండండి. ఆ మాటలు వినిన కురువృద్ధుడు, తాతగారు అయిన భీష్ముడు రారాజును సంతోషపరిచేందుకై సింహనాదం చేసి శంఖాన్ని పూరించాడు. అది వినిన కౌరవ వీరులందరూ కూడా శంఖాలను పూరించారు. భేరీ పణవానక గోముఖాదులను మ్రోగించారు. ఆ శబ్దాలు దిక్కులన్నింటా నిండిపోయాయి. అప్పుడు శ్వేతాశ్వలను ఉచ్చిర్చిన రథం మీదనున్న వారై కృష్ణార్జునులు దివ్య శంఖాలను పూరించారు. శ్రీకృష్ణుడు పాంచజన్యమును, అర్జునుడు దేవదత్తమనే శంఖమును, భీముడు భయంకరమైన పౌండ్రమనే శంఖాన్ని పూరించాడు. పాండవ పక్షాన రాజైన కుంతీపుత్రుడు యుధిష్ఠిరుడు, అనంత విజయము నకులుడు, సుఖేషము, సహదేవుడు, మణిపుష్పకము అనే శంఖాలను పూరించారు. మేటి వీలుకాడైన కాశీరాజ, మహారథి అయిన శిఖండి ఓడిపోవడం అనేది ఏనాడు ఎరుకని మహావీరులైన దృష్టజ్ఞుడు, విరాట, సాత్యకులు, ద్రౌపదుడు, ద్రౌపది కొడుకులైన ఉప పాండవుల 5గురు, ఇతరులైన రాజులు, వేదాగ్రేసురుడైన సుభద్ర కొడుకు అభిమన్యుడు, వీళ్ళంతా వేరువేరుగా
తమ తమ శంఖాల్ని అనేక పర్యాయాలుగా ఊదారు. ఆ శంఖధ్వని కౌరవుల గుండెలను చీల్చివేస్తూ భూమ్యాకాశాలను నిండి ప్రతిధ్వనించింది. ఓ రాజా, ఆ వ్యవస్థ పిమ్మట కపిధ్వజుడైన అర్జునుడు కౌరవులను చూస్తూ శస్త్రాదులను ధనుస్సును ధరించి కృష్ణునితో ఇలా అన్నాడు. అర్జునుడు చెబుతున్నాడు, కృష్ణ, దుష్టబుద్ధి అయిన ఆ దుర్యోధనుడిని గెలిపించడం కోసం మాతో సమరానికి సంసిద్ధులై వచ్చి నిలిచి యుద్ధం కోసం ఉవ్విళ్ళూరుతున్న వాళ్ళందరినీ ఒకసారి చూడాలి. వారిలోని ఎవరెవరితో యుద్ధం చేయాలో నిర్ణయించాలంటే వారందరినీ చేరువగా చూడాలి. కాబట్టి ఓ అచ్యుత, మన రథాన్ని ఒకసారి 2 సేనల మధ్యన నిలుపు. సంజయుడు చెబుతున్నాడు. అర్జునుడిలా కోరగానే శ్రీకృష్ణుడు రథాన్ని ఉభయ సైన్యాల మధ్యకు పోనిచ్చాడు. భీష్ముడు, ద్రోణుడు మొదలైన మహావీరులకు అభిముఖంగా రథాన్ని నిలిపి, అదిగో కౌరవ కూటం చూడవయ్యా అర్జున అన్నాడు శ్రీకృష్ణుడు. రెండు సేనలకి మధ్య రథారూఢుడై ఉన్న అర్జునుడు ఆ 2 సేనలలోనూ యుద్ధోత్సాహులై నిలిచి ఉన్న తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, కుమారులను, మనుమలను, స్నేహితులను, భావలను, ఇతరులైన స్వజనులను అందరినీ చూశాడు. స్వజన సమూహ సందర్శనంతో జాలి నిండిన మనస్సు, దుఃఖభాజకమైన భావములు కలవాడై అర్జునుడు ఇలా అంటున్నాడు. కృష్ణ, యుద్ధ సన్నద్ధులై వచ్చిన ఈ చుట్టపక్కల అందరినీ చూసి నా అవయవాలు శిథిలమవుతున్నాయి. నోరు పెడసగట్టుకు పోతుంది, శరీరము వణుకుతుంది, ఒళ్ళు గగుర్పొడుస్తుంది, చేతిలోంచి గాండీవము జారిపోతుంది, జ్వరము తగిలినట్లుగా చర్మం కాలి సెగలు కక్కుతుంది, నిలబడలేకపోతున్నాను, మనసు భ్రమిస్తుంది. కేశవ, కీడును కలిగించే శకునాలే అధికంగా కనబడుతున్నాయి. యుద్ధములో నా స్వజనులైన వీరిని చంపడం వల్ల నాకు ఒరిగే మంచి ఏమీ కనపడటం లేదు. నేను విజయాన్ని కోరటం లేదు, రాజ్యాన్ని కానీ సుఖాన్ని కానీ కోరటం లేదు. బంధువులనందరినీ చంపుకున్నాక రాజ్యమెందుకు, భోగమెందుకు, అసలు ఈ జీవితం ఎందుకు? ఎవరి కోసమైతే నేను ఈ రాజ్యాన్ని, భోగాల్ని, సుఖాల్ని కాంక్షించానో ఆ గురువులు, తండ్రులు, మా కుమారులు, తాతలు, మేనమామలు, బావలు మొదలైన నా బంధువులంతా డబ్బుకి, ప్రాణాలకి సైతము తెగించి నాతోనే యుద్ధం చేయడానికి సంసిద్ధులై ఉన్నారు. వాళ్ళు నన్ను చంపవచ్చునుగాక, నాకు మాత్రం వాళ్ళెవరిని చంపడం ఇష్టం లేదు. ఓ కృష్ణ, నాకు ముల్లోకాధిపత్యం సిద్ధించినా సరే వీరిని చంపాలనేనగా ఇక కేవలం ఈ మట్టి కోసం ఎందుకు చంపాలి? ఓ జనార్దన, అతతాయులైన కూడా మనకు బంధువులైన కారణంగా ఈ కౌరవాదులను చంపడం వల్ల పాపం చుట్టుకోవడం
తప్ప మరేం ప్రయోజనం ఉంటుంది? కనుక ఇల్లు తగలేయడం, విషం పెట్టడం, నిరాయుధుల్ని ఆయుధాలతో హింసించేవాడు, ధనం భూమి పరసతుల నపహరించేవాడు ఈ 6 అతతాయులు వధించడానికి అర్హులు కాని ఈ అయిన వాళ్ళందరినీ చంపుకున్నందువల్ల సుఖమేముంటుంది చెప్పు? దురాశాభరితమైన ఈ ధార్తరాష్ట్రుల బుద్ధికి కులక్షయం వలన కలిగే పాపం గాని మిత్రద్రోహం వలన వచ్చే పాపం గాని తెలియడం లేదు. కానీ జనార్దన, ఇలా కులక్షయం చేయడం వలన వచ్చే పాపం తెలిసిన మనమైనా దీనిని కట్టడమే లేదా దీనికి ఎడంగా ఉండటమే చేయాలి కదా. కులక్షయం వల్ల కులాచారాలు నశిస్తాయి. తద్వారా కులం మొత్తం అధర్మమైపోతుంది. ఏ కృష్ణ, అధర్మ ప్రభావం చేత కులస్త్రీలు దుష్టులుగా పరిణమిస్తారు. ఆ స్త్రీల దుష్టత్వం చేత వర్ణసంకరం ఏర్పడుతుంది. వర్ణసంకరం వల్ల కర్తకు కులానికి కూడా నరకమే కలుగుతుంది. ఆ కుల పితృదేవతలు పిండోదకాలు లేని వాళ్ళయి అధోగతుల పాలవుతారు. ఈ వర్ణసంకర్యకర్తలు పాపకృత్యాలను వలన అనాదిగా వస్తున్న కులం, జాతి, ధర్మాలు కుదురులతో సహా నశిస్తాయి. ఓ కృష్ణ, కులాచార భ్రష్టులకు నరకమే శాశ్వత నివాసమవుతుందని వినికిడి. హవ్వ రాజ్యాకాంక్షతో అయిన వాళ్ళందరినీ చంపేయడానికి సిద్ధపడ్డాం మనం. ఇదెంత పాపం! కాబట్టి కృష్ణ, ఏ ప్రతీకారము చేయకుండా శస్త్ర సన్యాసిగా ఉండి నన్ను ఆ ధార్తరాష్ట్రులు శస్త్రధారులై వచ్చి హింసించినా సరే అది నాకు క్షేమమే అవుతుంది. సంజయుడు చెబుతున్నాడు. ధృతరాష్ట్ర, అర్జునుడిలా పలికి శోకంతో కలకబారిన మనస్సు గలవాడై శస్త్రాస్త్రాలను పక్కన పడేసి రథం మీద అలాగే సతికిలబడిపోయాడు. ఇట్లు బ్రహ్మ విద్య ఉపనిషత్తు యోగశాస్త్రముగా పేరొందిన శ్రీకృష్ణార్జున సంవాద రూపమైన భగవద్గీతలో అర్జున విషాద యోగమును మొదటి అధ్యాయము సమాప్తం. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. శ్రీకృష్ణార్పణమస్తు.